హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ అంటే కనకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే ఆ అమ్మవారిని వాసవి మాత అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ లోనే విష్ణుమూర్తి, రాముడు, అలాగే ఇంకా నరసింహస్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. మేమైతే టెంపుల్ కి 8 కంతా వెళ్ళిపోయాము. కానీ అప్పటికే అక్కడే చాలా మంది రష్ గా ఉన్నారు. అలాగే మేము వాళ్ళని దొబ్బుకుంటా వెళ్ళేసి ముందుకు వెళ్ళేసి అమ్మవారిని వీడియో తీసుకుంటాం. నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తా ఉన్నాను మీ అందరికి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనము వాసవి అమ్మవారు ఎలా జన్మించారు, ఆమె స్టోరీ ఏమి, ఆమెకి పిల్లలు ఎలా పుట్టారు అని చాలా ఫోటోల రూపంలో మనకి చూపిస్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలు కూడా డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారు, వాళ్ళ పుత్రయోగం ఎలా అనేసి మనకు అందరికి క్లారిటీగా చూపించారు. మేము వెళ్ళింది అయితే ఫస్ట్ డేనే కాబట్టి ఆ రోజు కుంకుమతో అలంకరణ చేస్తారు అమ్మవారిని. అక్కడ వీడియో తీసుకురావడానికి అసలు స్కోపే లేదు. కానీ మేమే అక్కడ చాలాసేపు నిలబడి చాలాసేపు వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం మీ అందరికి చూపించడానికి. ఇందాక చెప్పాను కదా మీకు పిల్లలు డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారని చూపించేది ఇదే. అక్కడ అమ్మవారు 9 అవతారాల్లో ఉన్నారు. నేను మా చెల్లి అయితే ఈరోజు శారీ కట్టుకున్నాం. తను కట్టుకోననింది కానీ నేనే ఫోర్స్ గా కట్టించాను తనకి శారీ. ఫైనల్ గా మన దసరా వచ్చేసింది. మేమైతే ఇక్కడ పూలు అల్లుతా ఉన్నాము ఇంటికి గానీ మా షాప్స్ గానీ వేసుకోవడానికి. మా మరిది అయితే ఫ్లవర్ లో పురుగు వచ్చిందని చూపిస్తా ఉన్నాడు నాకు. మా హస్బెండ్ అసలు ఎప్పుడూ కష్టపడడు, కానీ ఈ దసరా పండుగ రోజు మాత్రం పూలు గుర్తా మాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు, నాకు మా అత్తమ్మకి. ఇదే మా ఫర్నిచర్ షాప్. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతా ఉన్నాడు. మార్నింగే 6కే లేచి వెళ్ళిపోయినాడు క్లీన్ చేసుకోవడానికి. నేను చెప్పాను ముందే క్లీన్ చేసుకోమని, కానీ క్లీన్ చేసుకోకుండా పండుగ రోజు మాత్రమే క్లీన్ చేసుకున్నాడు. తర్వాత అయితే నేను మా అత్తమ్మ కలిసి టెంపుల్ కి వచ్చేసాం, సాయిబాబా టెంపుల్ కి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దసరా పండుగ రోజు సాయిబాబా మరణించిన రోజు ఇక్కడ దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. అలాగే సాయిబాబా మరణించిన రోజు అని అందరూ బాధపడతా ఉంటారు. ఎంట్రన్స్ లోనే హనుమాన్ ఉన్నాడు. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, ఎలాగంటే నాకు అన్నలాగా. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి ప్రతి గుళ్ళో గానీ, ఇది కామన్. దీన్ని దుని అంటారు. ఇది అనేది నిప్పు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఫైనల్ గా మనం సాయిబాబా టెంపుల్ కి వచ్చేసాం. అందరూ గానీ డెకరేట్ చేస్తా ఉన్నారు. సాయిబాబా చనిపోయి 107 ఇయర్స్ అవుతుంది ఇప్పుడుకి. మేమైతే 12 కంతా వెళ్ళిపోయాము ఆ టెంపుల్ కి. అలాగే 12 కి హారతి ఇస్తారు కదా ప్రతి గుళ్ళో సాయిబాబాకి, ఇక్కడ కూడా హారతి ఇచ్చేసారు. ఆడవాళ్ళందరూ కలిసి భజన చేస్తున్నారు. ఇక్కడైతే ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గుడిలో మగవాళ్ళు పూజలు చేస్తారు, ప్రసాదాలు పంచుతారు, భజన చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం ఆడవాళ్ళు పూజలు చేస్తారు, భజన చేస్తారు, ప్రసాదాలు పంచుతారు. శివ పార్వతులు, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ వచ్చిన చైర్మన్ మాటలు, అలాగే కొంతమంది భక్తుల మాటల్లో విందాం రండి. 2022లో దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసి శివాలయము, సాయినాథ్ ఆలయము మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం 3 ఒకే క్షేత్రం కిందికి రావాలని అని చెప్పేసి సంకల్పించి కమిటీలో నిర్ణయం తీసుకొని ఈ ఆలయం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాము. అందరికీ శుభోదయం. ఈరోజు బాబా పుణ్యతిథి 107 పుణ్యతిథి జరుపుకోవటం అనేటువంటిది సంగమేష్ నగర్ షిరిడి సాయిబాబా ఆలయం నందు అనేక మంది భక్తాదుల మధ్య బాబా 107 కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. ఓం సాయిరామ్. అనంతపురంలో మేము 2000 సంవత్సరం నుంచి ఉంటూ ఇక్కడ 2000 సంవత్సరం చూసినాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో చిన్న 10x20 ప్లేస్లో ఒక చిన్న రేకుల షెడ్ మాదిరి చేసి బాబా విగ్రహం ఒకటే పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్కు రోజుకు దినదినం డెవలప్మెంట్ కింద ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినామండి. దీనికి అందరికి కారణము మన నాయుడు సారు, మన చంద్రశేఖర్ సారు ముందు ఉండి నడిపించుకుంటూ తర్వాత భక్తాలు కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది మేడం. లేడీస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయమే 5 o'clock వచ్చేసి బాబాకి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, ప్లస్ ఈశ్వరునికి కానీ వారికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఉదయమే అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉంది. తర్వాత పూజారి వచ్చాడు, పూజారి చేసుకుంటాడు మేడం. ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది మేడం. బాబా గుడి ఈ రోజు డెవలప్ అయిందంటే భక్తాదులు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు మేడం. ఇంకా ఈ గుడికి, ఈ బాబా గుడికి
మెయిన్ ధ్వజస్తంభాలు కావాలా, తర్వాత గోపురాలు ఉండాలా. ఆ గోపురాలకు ప్రయత్నం చేస్తున్నాం మేడం. త్వరలో అవి కూడా సమకూరుస్తాయని బాబా దయ వల్ల ఉండమా బాగా నడుస్తుంది. దసరా పండగ సందర్భంగా మా సంగమేశ్ నగర్ లో బాబా మందిరం అందున బాబా సమాధి చెందిన 107వ సంవత్సరము. అందుకనేసి ఈ రోజు మేము క్యాంటీన్లు వెలిగించి బాబాకు మనస్తాపనం అనేది తెలియపరచుకుంటున్నాము. మాకైతే ఇంకా ఆయన ఎన్నంటి ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు ఆయన. మాకు ఎప్పుడు ఆయన అంటేనే మాకు ఇష్టము. బాధల్లో అయినా సంతోషంలో అయినా ఆయనకే ఫస్ట్ మేము చెప్పుకోగలుగుతాము. ఓం సాయి. ఆయన ఒక తండ్రి లాంటి వారు అన్నమాట. మనం ఏది కోరుకున్నా గానీ ఆయన నెరవేర్చే గుణం ఆయనది. కానీ మనము శ్రద్ధగా ఆయన కొలుచుకుంటే మాత్రం కంపల్సరీగా ఆయన కోరిక నెరవేరుస్తారు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆయన కూడా దగ్గరగా తీసుకుంటారు. ప్లస్ ఈ రోజు దసరా రోజు ఆయన పరమబంధించినారు కాబట్టి 107 సంవత్సరాల దినంగా ఈ రోజు మనము గుడిలో వైభవంగా క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము. జై సాయిరా. నాకు 35 years బ్యాక్ నుంచి బాబా అంటే ఇష్టము. అప్పట్లో నేను బాబా గ్రంథాలన్నీ పారాయణాలన్నీ చదువుకున్నాను. ఈ రోజు దసరా పండుగ సందర్భంగా బాబా తుది ఇడిసిన రోజుని ఆయనకి మేమందరం క్యాండిల్స్ వెలిగించి ఆయన చెప్పుకుంటున్నాం. అందరం బాధాకరమే ఆయన తెలియజేస్తున్నాం మా బాధ. అనంతపూర్లోనే ద బెస్ట్ ఐరన్ షీట్ ఫ్యాక్టరీ మాది. ఆ ఫ్యాక్టరీకి కూడా మేము ఆ రోజు పూజ చేసుకున్నాము. ఆ ఫ్యాక్టరీ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ గా చెప్తాను నేను. మాకి బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ కూడా మేము ఆయుధ పూజ చేసుకున్నాము. వినాయకుడిని ఎలాగైతే చేస్తారో అమ్మవారిని కూడా అలాగే బాగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. అందరికి దసరా శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ అంటే కనకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే ఆ అమ్మవారిని వాసవి మాత అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ లోనే విష్ణుమూర్తి, రాముడు, అలాగే ఇంకా నరసింహస్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. మేమైతే టెంపుల్ కి 8 కంతా వెళ్ళిపోయాము. కానీ అప్పటికే అక్కడే చాలా మంది రష్ గా ఉన్నారు. అలాగే మేము వాళ్ళని దొబ్బుకుంటా వెళ్ళేసి ముందుకు వెళ్ళేసి అమ్మవారిని వీడియో తీసుకుంటాం. నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తా ఉన్నాను మీ అందరికి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనము వాసవి అమ్మవారు ఎలా జన్మించారు, ఆమె స్టోరీ ఏమి, ఆమెకి పిల్లలు ఎలా పుట్టారు అని చాలా ఫోటోల రూపంలో మనకి చూపిస్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలు కూడా డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారు, వాళ్ళ పుత్రయోగం ఎలా అనేసి మనకు అందరికి క్లారిటీగా చూపించారు. మేము వెళ్ళింది అయితే ఫస్ట్ డేనే కాబట్టి ఆ రోజు కుంకుమతో అలంకరణ చేస్తారు అమ్మవారిని. అక్కడ వీడియో తీసుకురావడానికి అసలు స్కోపే లేదు. కానీ మేమే అక్కడ చాలాసేపు నిలబడి చాలాసేపు వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం మీ అందరికి చూపించడానికి. ఇందాక చెప్పాను కదా మీకు పిల్లలు డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారని చూపించేది ఇదే. అక్కడ అమ్మవారు 9 అవతారాల్లో ఉన్నారు. నేను మా చెల్లి అయితే ఈరోజు శారీ కట్టుకున్నాం. తను కట్టుకోననింది కానీ నేనే ఫోర్స్ గా కట్టించాను తనకి శారీ. ఫైనల్ గా మన దసరా వచ్చేసింది. మేమైతే ఇక్కడ పూలు అల్లుతా ఉన్నాము ఇంటికి కానీ మా షాప్స్ కానీ వేసుకోవడానికి. మా మరిది అయితే ఫ్లవర్ లో పురుగు వచ్చిందని చూపిస్తా ఉన్నాడు నాకు. మా హస్బెండ్ అసలు ఎప్పుడూ కష్టపడడు కానీ ఈ దసరా పండుగ రోజు మాత్రం పూలు గుర్తా మాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు, నాకు మా అత్తమ్మకి. ఇదే మా ఫర్నిచర్ షాప్. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతా ఉన్నాడు. మార్నింగే 6కే లేచి వెళ్ళిపోయినాడు క్లీన్ చేసుకోవడానికి. నేను చెప్పాను ముందే క్లీన్ చేసుకోమని, కానీ క్లీన్ చేసుకోకుండా పండుగ రోజు మాత్రమే క్లీన్ చేసుకున్నాడు. తర్వాత అయితే నేను మా అత్తమ్మ కలిసి టెంపుల్ కి వచ్చేసాం, సాయిబాబా టెంపుల్ కి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దసరా పండుగ రోజు సాయిబాబా మరణించిన రోజు ఇక్కడ దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. అలాగే సాయిబాబా మరణించిన రోజు అని అందరూ బాధపడతా ఉంటారు. ఎంట్రన్స్ లోనే హనుమాన్ ఉన్నాడు. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, ఎలాగంటే నాకు అన్నలాగా. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి ప్రతి గుళ్ళో గానీ. ఇది కామన్, దీన్ని దుని అంటారు. ఇది అనేది నిప్పు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఫైనల్ గా మనం సాయిబాబా టెంపుల్ కి వచ్చేసాం. అందరూ గానీ డెకరేట్ చేస్తా ఉన్నారు. సాయిబాబా చనిపోయి 107 years అవుతుంది ఇప్పుడుకి. మేమైతే 12 కంతా వెళ్ళిపోయాం ఆ టెంపుల్ కి. అలాగే 12 కి హారతి ఇస్తారు కదా ప్రతి గుళ్ళో సాయిబాబాకి, ఇక్కడ కూడా హారతి ఇచ్చేసారు. ఆడవాళ్ళందరూ కలిసి భజన చేస్తున్నారు. ఇక్కడైతే ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గుడిలో మగవాళ్ళు పూజలు చేస్తారు, ప్రసాదాలు పంచుతారు, భజన చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం ఆడవాళ్ళు పూజలు చేస్తారు, భజన చేస్తారు, ప్రసాదాలు పంచుతారు. శివ పార్వతులు, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ.
ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ వచ్చిన చైర్మన్ మాటలు అలాగే కొంతమంది భక్తుల మాటల్లో విందాం రండి. 2022లో దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసి శివాలయము, సాయినాథ్ ఆలయము మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం 3 ఒకే క్షేత్రం కిందికి రావాలని అని చెప్పేసి సంకల్పించి కమిటీలో నిర్ణయం తీసుకొని ఈ ఆలయం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాము. అందరికీ శుభోదయం. ఈరోజు బాబా పుణ్యతిథి 107 పుణ్యతిథి జరుపుకోవటం అనేటువంటిది సంగమేష్ నగర్ షిరిడి సాయిబాబా ఆలయం నందు అనేక మంది భక్తాదుల మధ్య బాబా 107 కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. ఓం సాయిరామ్. అనంతపురంలో మేము 2000 సంవత్సరం నుంచి ఉంటూ ఇక్కడ 2000 సంవత్సరం చూసినాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో చిన్న 10x20 ప్లేస్లో ఒక చిన్న రేకుల షెడ్ మాదిరి చేసి బాబా విగ్రహం ఒకటే పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్కు రోజుకు దినదినం డెవలప్మెంట్ కింద ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినామండి. దీనికి అందరికి కారణము మన నాయుడు సారు, మన చంద్రశేఖర్ సారు ముందు ఉండి నడిపించుకుంటూ తర్వాత భక్తాలు కమిటీ మెంబర్స్ ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది మేడం. లేడీస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 5 o'clock వచ్చేసి బాబా కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ప్లస్ ఈశ్వరునికి కానీ వారికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఉదయమే అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉంది. తర్వాత పూజారి వచ్చాడు, పూజారి చేసుకుంటాడు మేడం. ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది మేడం. బాబా గుడి ఈ రోజు డెవలప్ అయిందంటే భక్తాదులు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు మేడం. ఇంకా ఈ గుడికి, ఈ బాబా గుడికి మెయిన్ ధ్వజస్తంభాలు కావాలా, తర్వాత గోపురాలు ఉండాలా. ఆ గోపురాలకు ప్రయత్నం చేస్తున్నాం మేడం. త్వరలో అవి కూడా సమకూరుస్తాయని బాబా దయ వల్ల ఉండమా బాగా నడుస్తుంది. దసరా పండుగ సందర్భంగా మా సంగమేశ్ నగర్ లో బాబా మందిరం అందున బాబా సమాధి చెందిన 107వ సంవత్సరము. అందుకనేసి ఈ రోజు మేము క్యాంటీన్లు వెలిగించి బాబాకు మనస్తాపనం అనేది తెలియపరచుకుంటున్నాము. మాకైతే ఇంకా ఆయన ఎన్నంటి ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు ఆయన. మాకు ఎప్పుడు ఆయన అంటేనే మాకు ఇష్టము. బాధల్లో అయినా సంతోషంలో అయినా ఆయనకే ఫస్ట్ మేము చెప్పుకోగలుగుతాము. ఓం సాయి. ఆయన ఒక తండ్రి లాంటి వారు అనమాట. మనం ఏది కోరుకున్నా గానీ ఆయన నెరవేర్చే గుణం ఆయనది. కానీ మనము శ్రద్ధగా ఆయన కొలుచుకుంటే మాత్రం కంపల్సరీగా ఆయన కోరిక నెరవేరుస్తారు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆయన కూడా దగ్గరగా తీసుకుంటారు. ప్లస్ ఈ రోజు దసరా రోజు ఆయన పరమబంధించినారు కాబట్టి 107 సంవత్సరాల దినంగా ఈ రోజు మనము గుడిలో వైభవంగా క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము. జై సాయిరా. నాకు 35 years బ్యాక్ నుంచి బాబా అంటే ఇష్టము. అప్పట్లో నేను బాబా గ్రంథాలన్నీ పారాయణాలన్నీ చదువుకున్నాను. ఈ రోజు దసరా పండుగ సందర్భంగా బాబా తుది ఇడిసిన రోజుని ఆయనకి మేమందరం క్యాండిల్స్ వెలిగించి ఆయన చెప్పుకుంటున్నాం. అందరం బాధాకరమే ఆయన తెలియజేస్తున్నాం మా బాధ. అనంతపూర్లోనే ద బెస్ట్ ఐరన్ షీట్ ఫ్యాక్టరీ మాది. ఆ ఫ్యాక్టరీకి కూడా మేము ఆ రోజు పూజ చేసుకున్నాము. ఆ ఫ్యాక్టరీ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ గా చెప్తాను నేను. మాకు ఈ బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ కూడా మేము ఆయుధ పూజ చేసుకున్నాము. వినాయకుడిని ఎలాగైతే చేస్తారో అమ్మవారిని కూడా అలాగే బాగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ అంటే కనకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే ఆ అమ్మవారిని వాసవి మాత అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ లోనే విష్ణుమూర్తి, రాముడు, అలాగే ఇంకా నరసింహస్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. మేమైతే టెంపుల్ కి 8 కంతా వెళ్ళిపోయాము. కానీ అప్పటికే అక్కడే చాలా మంది రష్ గా ఉన్నారు. అలాగే మేము వాళ్ళని దొబ్బుకుంటా వెళ్ళేసి ముందుకు వెళ్ళేసి అమ్మవారిని వీడియో తీసుకుంటాం. నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తా ఉన్నాను మీ అందరికి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనము వాసవి అమ్మవారు ఎలా జన్మించారు, ఆమె స్టోరీ ఏమి, ఆమెకి పిల్లలు ఎలా పుట్టారు అని చాలా ఫోటోల రూపంలో మనకి చూపిస్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలు కూడా డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారు, వాళ్ళ పుత్రయోగం ఎలా అనేసి మనకు అందరికి క్లారిటీగా చూపించారు.
మేము వెళ్ళింది అయితే ఫస్ట్ డేనే కాబట్టి ఆ రోజు కుంకుమతో అలంకరణ చేస్తారు అమ్మవారిని. అక్కడ వీడియో తీసుకురావడానికి అసలు స్కోపే లేదు, కానీ మేమే అక్కడ చాలాసేపు నిలబడి చాలాసేపు వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం మీ అందరికి చూపించడానికి. ఇందాక చెప్పాను కదా మీకు పిల్లలు డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారని చూపించేది ఇదే. అక్కడ అమ్మవారు 9 అవతారాల్లో ఉన్నారు. నేను మా చెల్లి అయితే ఈరోజు శారీ కట్టుకున్నాం. తను కట్టుకోననింది, కానీ నేనే ఫోర్స్ గా కట్టించాను తనకి శారీ. ఫైనల్ గా మన దసరా వచ్చేసింది. మేమైతే ఇక్కడ పూలు అల్లుతా ఉన్నాము, ఇంటికి గానీ మా షాప్స్ గానీ వేసుకోవడానికి. మా మరిది అయితే ఫ్లవర్ లో పురుగు వచ్చిందని చూపిస్తా ఉన్నాడు నాకు. మా హస్బెండ్ అసలు ఎప్పుడూ కష్టపడడు, కానీ ఈ దసరా పండుగ రోజు మాత్రం పూలు గుర్తా మాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు, నాకు మా అత్తమ్మకి. ఇదే మా ఫర్నిచర్ షాప్. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతా ఉన్నాడు. మార్నింగే 6కే లేచి వెళ్ళిపోయాడు క్లీన్ చేసుకోవడానికి. నేను చెప్పాను ముందే క్లీన్ చేసుకోమని, కానీ క్లీన్ చేసుకోకుండా పండుగ రోజు మాత్రమే క్లీన్ చేసుకున్నాడు. తర్వాత అయితే నేను మా అత్తమ్మ కలిసి టెంపుల్ కి వచ్చేసాం, సాయిబాబా టెంపుల్ కి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దసరా పండుగ రోజు సాయిబాబా మరణించిన రోజు ఇక్కడ దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. అలాగే సాయిబాబా మరణించిన రోజు అని అందరూ బాధపడతా ఉంటారు. ఎంట్రన్స్ లోనే హనుమాన్ ఉన్నాడు. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, ఎలాగంటే నాకు అన్నలాగా. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి ప్రతి గుళ్ళో గానీ, ఇది కామన్. దీన్ని దుని అంటారు. ఇది అనేది నిప్పు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఫైనల్ గా మనం సాయిబాబా టెంపుల్ కి వచ్చేసాం. అందరూ గానీ డెకరేట్ చేస్తా ఉన్నారు. సాయిబాబా చనిపోయి 107 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. మేమైతే 12 కంతా వెళ్ళిపోయాం ఆ టెంపుల్ కి. అలాగే 12 కి హారతి ఇస్తారు కదా ప్రతి గుళ్ళో సాయిబాబాకి, ఇక్కడ కూడా హారతి ఇచ్చేసారు. ఆడవాళ్ళందరూ కలిసి భజన చేస్తున్నారు ఇక్కడైతే. ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గుడిలో మగవాళ్ళు పూజలు చేస్తారు, ప్రసాదాలు పంచుతారు, భజన చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం ఆడవాళ్ళు పూజలు చేస్తారు, భజన చేస్తారు, ప్రసాదాలు పంచుతారు. శివ పార్వతులు, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ వచ్చిన చైర్మన్ మాటలు, అలాగే కొంతమంది భక్తుల మాటల్లో విందాం రండి. 2022లో దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసి శివాలయము, సాయినాథ్ ఆలయము మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం 3 ఒకే క్షేత్రం కిందికి రావాలని అని చెప్పేసి సంకల్పించి కమిటీలో నిర్ణయం తీసుకొని ఈ ఆలయం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాము. అందరికీ శుభోదయం. ఈరోజు బాబా పుణ్యతిథి 107వ పుణ్యతిథి జరుపుకోవటం అనేటువంటిది సంగమేష్ నగర్ షిరిడి సాయిబాబా ఆలయం నందు అనేక మంది భక్తాదుల మధ్య బాబా 107వ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. ఓం సాయిరామ్. అనంతపురంలో మేము 2000 సంవత్సరం నుంచి ఉంటూ ఇక్కడ 2000 సంవత్సరం చూసినాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో చిన్న 10x20 ప్లేస్ లో ఒక చిన్న రేకుల షెడ్ మాదిరి చేసి బాబా విగ్రహం ఒకటే పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కు రోజుకు దినదిన డెవలప్మెంట్ కింద ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చినామండి. దీనికి అందరికి కారణము మన నాయుడు సారు, మన చంద్రశేఖర్ సారు ముందు ఉండి నడిపించుకుంటూ తర్వాత భక్తాలు కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది మేడం. లేడీస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయమే 5 o'clock వచ్చేసి బాబాకి కానీ, వెంకటేశ్వర స్వామికి కానీ, ప్లస్ ఈశ్వరునికి కానీ వాటికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఉదయమే అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉంది. తర్వాత పూజారి వచ్చాడు, పూజారి చేసుకుంటాడు మేడం. ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది మేడం. బాబా గుడి ఈ రోజు డెవలప్ అయిందంటే భక్తాదులు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు మేడం. ఇంకా ఈ గుడికి, ఈ బాబా గుడికి మెయిన్ ధ్వజస్తంభాలు కావాలా, తర్వాత గోపురాలు ఉండాలా. ఆ గోపురాలకు ప్రయత్నం చేస్తున్నాం మేడం. త్వరలో అవి కూడా సమకూరుస్తాయని బాబా దయ వల్ల ఉండమా బాగా నడుస్తుంది. దసరా పండుగ సందర్భంగా మా సంగమేశ్ నగర్ లో బాబా మందిరం మందున బాబా సమాధి చెందిన 107వ సంవత్సరము. అందుకనేసి ఈ రోజు మేము క్యాంటీన్లు వెలిగించి బాబాకు మనస్తాపనం అనేది తెలియపరచుకుంటున్నాము. మాకైతే ఇంకా ఆయన ఎన్నంటి ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు ఆయన. మాకు ఎప్పుడు ఆయన అంటేనే మాకు ఇష్టము. బాధల్లో అయినా సంతోషంలో అయినా ఆయనకే ఫస్ట్ మేము చెప్పుకోగలుగుతాము. ఓం సాయి. ఆయన ఒక తండ్రి లాంటి వారన్నమాట. మనం ఏది కోరుకున్నా గానీ ఆయన నెరవేర్చే గుణం ఆయనది. కానీ మనము శ్రద్ధగా ఆయన కొలుచుకుంటే మాత్రం కంపల్సరీగా ఆయన కోరిక నెరవేరుస్తారు.
ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆయన కూడా దగ్గరగా తీసుకుంటారు. ప్లస్ ఈ రోజు దసరా రోజు ఆయన పరమపందించినారు కాబట్టి 107 సంవత్సరాల దినంగా ఈ రోజు మనము గుడిలో వైభవంగా క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము. జై సాయిరామ్. నాకు 35 ఇయర్స్ బ్యాక్ నుంచి బాబా అంటే ఇష్టము. అప్పట్లో నేను బాబా గ్రంథాలన్నీ పారాయణాలన్నీ చదువుకున్నాను. ఈ రోజు దసరా పండుగ సందర్భంగా బాబా తుది ఇడిసిన రోజుని ఆయనకి మేమందరం క్యాండిల్స్ వెలిగించి ఆయన చెప్పుకుంటున్నాం. అందరం బాధాకరమే ఆయన తెలియజేస్తున్నాం మా బాధ. అనంతపూర్లోనే ద బెస్ట్ ఐరన్ షీట్ ఫ్యాక్టరీ మాది. ఆ ఫ్యాక్టరీకి కూడా మేము ఆ రోజు పూజ చేసుకున్నాము. ఆ ఫ్యాక్టరీ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ గా చెప్తాను నేను. మాకు బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ కూడా మేము ఆయుధ పూజ చేసుకున్నాము. వినాయకుడిని ఎలాగైతే చేస్తారో అమ్మవారిని కూడా అలాగే బాగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ అంటే కనకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే ఆ అమ్మవారిని వాసవి మాత అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ లోనే విష్ణుమూర్తి, రాముడు, అలాగే ఇంకా నరసింహస్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. మేమైతే టెంపుల్ కి 8 కంతా వెళ్ళిపోయాము. కానీ అప్పటికే అక్కడే చాలా మంది రష్ గా ఉన్నారు. అలాగే మేము వాళ్ళని దొబ్బుకుంటా వెళ్ళేసి ముందుకు వెళ్ళేసి అమ్మవారిని వీడియో తీసుకుంటాం. నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తా ఉన్నాను మీ అందరికి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనము వాసవి అమ్మవారు ఎలా జన్మించారు, ఆమె స్టోరీ ఏమి, ఆమెకి పిల్లలు ఎలా పుట్టారు అని చాలా ఫోటోల రూపంలో మనకి చూపిస్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలు కూడా డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారు, వాళ్ళ పుత్రయోగం ఎలా అనేసి మనకు అందరికి క్లారిటీగా చూపించారు. మేము వెళ్ళింది అయితే ఫస్ట్ డేనే కాబట్టి ఆ రోజు కుంకుమతో అలంకరణ చేస్తారు అమ్మవారిని. అక్కడ వీడియో తీసుకురావడానికి అసలు స్కోపే లేదు. కానీ మేమే అక్కడ చాలాసేపు నిలబడి చాలాసేపు వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం మీ అందరికి చూపించడానికి. ఇందాక చెప్పాను కదా మీకు పిల్లలు డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారని చూపించేది ఇదే. అక్కడ అమ్మవారు 9 అవతారాల్లో ఉన్నారు. నేను మా చెల్లి అయితే ఈరోజు శారీ కట్టుకున్నాం. తను కట్టుకోననింది కానీ నేనే ఫోర్స్ గా కట్టించాను తనకి శారీ. ఫైనల్ గా మన దసరా వచ్చేసింది. మేమైతే ఇక్కడ పూలు అల్లుతా ఉన్నాము ఇంటికి కానీ మా షాప్స్ కానీ వేసుకోవడానికి. మా మరిది అయితే ఫ్లవర్ లో పురుగు వచ్చిందని చూపిస్తా ఉన్నాడు నాకు. మా హస్బెండ్ అసలు ఎప్పుడూ కష్టపడడు కానీ ఈ దసరా పండుగ రోజు మాత్రం పూలు గుర్తా మాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు, నాకు మా అత్తమ్మకి. ఇదే మా ఫర్నిచర్ షాప్. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతా ఉన్నాడు. మార్నింగే 6కే లేచి వెళ్ళిపోయినాడు క్లీన్ చేసుకోవడానికి. నేను చెప్పాను ముందే క్లీన్ చేసుకోమని, కానీ క్లీన్ చేసుకోకుండా పండుగ రోజు మాత్రమే క్లీన్ చేసుకున్నాడు. తర్వాత అయితే నేను మా అత్తమ్మ కలిసి టెంపుల్ కి వచ్చేసాం, సాయిబాబా టెంపుల్ కి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దసరా పండుగ రోజు సాయిబాబా మరణించిన రోజు ఇక్కడ దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. అలాగే సాయిబాబా మరణించిన రోజు అని అందరూ బాధపడతా ఉంటారు. ఎంట్రన్స్ లోనే హనుమాన్ ఉన్నాడు. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, ఎలాగంటే నాకు అన్నలాగా. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి ప్రతి గుళ్ళో గానీ. ఇది కామన్. దీన్ని దుని అంటారు. ఇది అనేది నిప్పు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఫైనల్ గా మనం సాయిబాబా టెంపుల్ కి వచ్చేసాం. అందరూ గానీ డెకరేట్ చేస్తా ఉన్నారు. సాయిబాబా చనిపోయి 107 ఇయర్స్ అవుతుంది ఇప్పుడుకి. మేమైతే 12 కంతా వెళ్ళిపోయాము ఆ టెంపుల్ కి. అలాగే 12 కి హారతి ఇస్తారు కదా ప్రతి గుళ్ళో సాయిబాబాకి, ఇక్కడ కూడా హారతి ఇచ్చేసారు. ఆడవాళ్ళందరూ కలిసి భజన చేస్తున్నారు. ఇక్కడైతే ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గుడిలో మగవాళ్ళు పూజలు చేస్తారు, ప్రసాదాలు పంచుతారు, భజన చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం ఆడవాళ్ళు పూజలు చేస్తారు, భజన చేస్తారు, ప్రసాదాలు పంచుతారు. శివ పార్వతులు, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ వచ్చిన చైర్మన్ మాటలు అలాగే కొంతమంది భక్తుల మాటల్లో విందాం రండి. 2022లో దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసి శివాలయము, సాయినాథ ఆలయము మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం 3 ఒకే క్షేత్రం కిందికి రావాలని అని చెప్పేసి సంకల్పించి కమిటీలో నిర్ణయం తీసుకొని ఈ ఆలయం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాము. అందరికీ శుభోదయం. ఈరోజు బాబా పుణ్యతిథి 107వ పుణ్యతిథి జరుపుకోవటం అనేటువంటిది సంగమేష్ నగర్ షిరిడి సాయిబాబా ఆలయం నందు అనేక మంది భక్తాదుల మధ్య బాబా 107వ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. ఓం సాయిరామ్. అనంతపురంలో మేము 2000 సంవత్సరం నుంచి ఉంటూ ఇక్కడ
2000 సంవత్సరం చూసినాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో చిన్న 10x20 ప్లేస్ లో ఒక చిన్న రేకుల షెడ్ మాదిరి చేసి బాబా విగ్రహం ఒకటే పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కు రోజుకు దినదినం డెవలప్మెంట్ కింద ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చినామండి. దీనికి అందరికి కారణము మన నాయుడు సారు, మన చంద్రశేఖర్ సారు ముందు ఉండి నడిపించుకుంటూ తర్వాత భక్తాల కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది మేడం. లేడీస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయమే 5 o'clock వచ్చేసి బాబాకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ప్లస్ ఈశ్వరునికి కానీ వారికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఉదయమే అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉంది. తర్వాత పూజారి వచ్చాడు, పూజారి చేసుకుంటాడు మేడం. ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది మేడం. బాబా గుడి ఈ రోజు డెవలప్ అయిందంటే భక్తాదులు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు మేడం. ఇంకా ఈ గుడికి, ఈ బాబా గుడికి మెయిన్ ధ్వజస్తంభాలు కావాలా, తర్వాత గోపురాలు ఉండాలా. ఆ గోపురాలకు ప్రయత్నం చేస్తున్నాం మేడం. త్వరలో అవి కూడా సమకూరుస్తాయని బాబా దయ వల్ల ఉండమా బాగా నడుస్తుంది. దసరా పండుగ సందర్భంగా మా సంగమేశ్ నగర్ లో బాబా మందిరం అందున బాబా సమాధి చెందిన 107వ సంవత్సరము. అందుకనేసి ఈ రోజు మేము క్యాంటీన్లు వెలిగించి బాబాకు మనస్తాపనం అనేది తెలియపరచుకుంటున్నాము. మాకైతే ఇంకా ఆయన ఎన్నంటి ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు ఆయన. మాకు ఎప్పుడు ఆయన అంటేనే మాకు ఇష్టము. బాధల్లో అయినా సంతోషంలో అయినా ఆయనకే ఫస్ట్ మేము చెప్పుకోగలుగుతాము. ఓం సాయి. ఆయన ఒక తండ్రి లాంటి వారు అనమాట. మనం ఏది కోరుకున్నా గానీ ఆయన నెరవేర్చే గుణం ఆయనది. కానీ మనము శ్రద్ధగా ఆయన కొలుచుకుంటే మాత్రం కంపల్సరీగా ఆయన కోరిక నెరవేరుస్తారు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆయన కూడా దగ్గరగా తీసుకుంటారు. ప్లస్ ఈ రోజు దసరా రోజు ఆయన పరమబంధించినారు కాబట్టి 107 సంవత్సరాల దినంగా ఈ రోజు మనము గుడిలో వైభవంగా క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము. జై సాయిరా. నాకు 35 years బ్యాక్ నుంచి బాబా అంటే ఇష్టము. అప్పట్లో నేను బాబా గ్రంథాలన్నీ పారాయణాలన్నీ చదువుకున్నాను. ఈ రోజు దసరా పండుగ సందర్భంగా బాబా తుది ఇడిసిన రోజుని ఆయనకి మేమందరం క్యాండిల్స్ వెలిగించి ఆయన చెప్పుకుంటున్నాం. అందరం బాధాకరమే ఆయన తెలియజేస్తున్నాం మా బాధ. అనంతపూర్లోనే ద బెస్ట్ ఐరన్ షీట్ ఫ్యాక్టరీ మాది. ఆ ఫ్యాక్టరీకి కూడా మేము ఆ రోజు పూజ చేసుకున్నాము. ఆ ఫ్యాక్టరీ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ గా చెప్తాను నేను. మాకు బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ కూడా మేము ఆయుధ పూజ చేసుకున్నాము. వినాయకుడిని ఎలాగైతే చేస్తారో అమ్మవారిని కూడా అలాగే బాగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హలో, అందరూ బాగున్నారా? నేను మీ భావన. అందరికి దసరా శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ అంటే కనకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే ఆ అమ్మవారిని వాసవి మాత అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ లోనే విష్ణుమూర్తి, రాముడు, అలాగే ఇంకా నరసింహస్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. మేమైతే టెంపుల్ కి 8 కంతా వెళ్ళిపోయాము. కానీ అప్పటికే అక్కడే చాలా మంది రష్ గా ఉన్నారు. అలాగే మేము వాళ్ళని దొబ్బుకుంటా వెళ్ళేసి ముందుకు వెళ్ళేసి అమ్మవారిని వీడియో తీసుకుంటాం. నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తా ఉన్నాను మీ అందరికి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనము వాసవి అమ్మవారు ఎలా జన్మించారు, ఆమె స్టోరీ ఏమి, ఆమెకి పిల్లలు ఎలా పుట్టారు అని చాలా ఫోటోల రూపంలో మనకి చూపిస్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలు కూడా డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారు, వాళ్ళ పుత్రయోగం ఎలా అనేసి మనకు అందరికి క్లారిటీగా చూపించారు. మేము వెళ్ళింది అయితే ఫస్ట్ డేనే కాబట్టి ఆ రోజు కుంకుమతో అలంకరణ చేస్తారు అమ్మవారిని. అక్కడ వీడియో తీసుకురావడానికి అసలు స్కోపే లేదు. కానీ మేమే అక్కడ చాలాసేపు నిలబడి చాలాసేపు వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం మీ అందరికి చూపించడానికి. ఇందాక చెప్పాను కదా మీకు పిల్లలు డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారని చూపించేది ఇదే. అక్కడ అమ్మవారు 9 అవతారాల్లో ఉన్నారు. నేను మా చెల్లి అయితే ఈరోజు శారీ కట్టుకున్నాం. తను కట్టుకోననింది కానీ నేనే ఫోర్స్ గా కట్టించాను తనకి శారీ. ఫైనల్ గా మన దసరా వచ్చేసింది. మేమైతే ఇక్కడ పూలు అల్లుతా ఉన్నాము ఇంటికి కానీ మా షాప్స్ కానీ వేసుకోవడానికి. మా మరిది అయితే ఫ్లవర్ లో పురుగు వచ్చిందని చూపిస్తా ఉన్నాడు నాకు. మా హస్బెండ్ అసలు ఎప్పుడూ కష్టపడడు కానీ ఈ దసరా పండుగ రోజు మాత్రం పూలు గుర్తా మాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు, నాకు మా అత్తమ్మకి. ఇదే మా ఫర్నిచర్ షాప్. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతా ఉన్నాడు. మార్నింగే 6కే లేచి వెళ్ళిపోయినాడు క్లీన్ చేసుకోవడానికి. నేను చెప్పాను ముందే క్లీన్ చేసుకోమని, కానీ క్లీన్ చేసుకోకుండా పండుగ రోజు మాత్రమే క్లీన్ చేసుకున్నాడు. తర్వాత అయితే నేను మా అత్తమ్మ కలిసి టెంపుల్ కి వచ్చేసాం, సాయిబాబా టెంపుల్ కి.
ఇక్కడ ఏం జరుగుతుందంటే దసరా పండుగ రోజు సాయిబాబా మరణించిన రోజు ఇక్కడ దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. అలాగే సాయిబాబా మరణించిన రోజని అందరూ బాధపడతా ఉంటారు. ఎంట్రన్స్ లోనే హనుమాన్ ఉన్నాడు. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఎలాగంటే నాకు అన్నలాగా. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి. ప్రతి గుళ్ళో గానీ ఇవి కామన్. దీన్ని దుని అంటారు. ఇది అనేది నిప్పు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఫైనల్ గా మనం సాయిబాబా టెంపుల్ కి వచ్చేసాం. అందరూ గానీ డెకరేట్ చేస్తా ఉన్నారు. సాయిబాబా చనిపోయి 107 years అవుతుంది ఇప్పుడుకి. మేమైతే 12 కంతా వెళ్ళిపోయాం ఆ టెంపుల్ కి. అలాగే 12 కి హారతి ఇస్తారు కదా ప్రతి గుళ్ళో సాయిబాబాకి. ఇక్కడ కూడా హారతి ఇచ్చేసారు. ఆడవాళ్ళందరూ కలిసి భజన చేస్తున్నారు. ఇక్కడైతే ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గుడిలో మగవాళ్ళు పూజలు చేస్తారు, ప్రసాదాలు పంచుతారు, భజన చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం ఆడవాళ్ళు పూజలు చేస్తారు, భజన చేస్తారు, ప్రసాదాలు పంచుతారు. శివ పార్వతులు వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ వచ్చిన చైర్మన్ మాటలు అలాగే కొంతమంది భక్తుల మాటల్లో విందాం రండి. 2022లో దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసి శివాలయము, సాయినాథ ఆలయము మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం 3 ఒకే క్షేత్రం కిందికి రావాలని చెప్పేసి సంకల్పించి కమిటీలో నిర్ణయం తీసుకొని ఈ ఆలయం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాము. అందరికీ శుభోదయం. ఈరోజు బాబా పుణ్యతిథి 107వ పుణ్యతిథి జరుపుకోవటం అనేటువంటిది సంగమేష్ నగర్ షిరిడి సాయిబాబా ఆలయం నందు అనేక మంది భక్తాదుల మధ్య బాబా 107వ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. ఓం సాయిరామ్. అనంతపురంలో మేము 2000 సంవత్సరం నుంచి ఉంటూ ఇక్కడ 2000 సంవత్సరం చూసినాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో చిన్న 10x20 ప్లేస్లో ఒక చిన్న రేకుల షెడ్ మాదిరి చేసి బాబా విగ్రహం ఒకటే పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్కు రోజుకు దినదినం డెవలప్మెంట్ కింద ఈరోజు ఈ స్టేజ్కి వచ్చినామండి. దీనికి అందరికి కారణము మన నాయుడు సారు, మన చంద్రశేఖర్ సారు ముందు ఉండి నడిపించుకుంటూ తర్వాత భక్తాలు కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది మేడం. లేడీస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం 5 o'clock వచ్చేసి బాబా కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ప్లస్ ఈశ్వరునికి కానీ వారికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఉదయమే అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉంది. తర్వాత పూజారి వచ్చాడు, పూజారి చేసుకుంటాడు మేడం. ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది మేడం. బాబా గుడి ఈ రోజు డెవలప్ అయిందంటే భక్తాదులు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు మేడం. ఇంకా ఈ గుడికి, ఈ బాబా గుడికి మెయిన్ ధ్వజస్తంభాలు కావాలా, తర్వాత గోపురాలు ఉండాలా. ఆ గోపురాలకు ప్రయత్నం చేస్తున్నాం మేడం. త్వరలో అవి కూడా సమకూరుస్తాయని బాబా దయ వల్ల ఉండమా బాగా నడుస్తుంది. దసరా పండుగ సందర్భంగా మా సంగమేశ్ నగర్ లో బాబా మందిరం అందున బాబా సమాధి చెందిన 107వ సంవత్సరము. అందుకనేసి ఈ రోజు మేము క్యాంటీన్లు వెలిగించి బాబాకు మనస్తాపనం అనేది తెలియపరచుకుంటున్నాము. మాకైతే ఇంకా ఆయన ఎన్నంటి ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు ఆయన. మాకు ఎప్పుడు ఆయన అంటేనే మాకు ఇష్టము. బాధల్లో అయినా సంతోషంలో అయినా ఆయనకే ఫస్ట్ మేము చెప్పుకోగలుగుతాము. ఓం సాయి. ఆయన ఒక తండ్రి లాంటి వారు అనమాట. మనం ఏది కోరుకున్నా గానీ ఆయన నెరవేర్చే గుణం ఆయనది. కానీ మనము శ్రద్ధగా ఆయన కొలుచుకుంటే మాత్రం కంపల్సరీగా ఆయన కోరిక నెరవేరుస్తారు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆయన కూడా దగ్గరగా తీసుకుంటారు. ప్లస్ ఈ రోజు దసరా రోజు ఆయన పరమబంధించినారు కాబట్టి 107 సంవత్సరాల దినంగా ఈ రోజు మనము గుడిలో వైభవంగా క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము. జై సాయిరా. నాకు 35 years బ్యాక్ నుంచి బాబా అంటే ఇష్టము. అప్పట్లో నేను బాబా గ్రంథాలన్నీ పారాయణాలన్నీ చదువుకున్నాను. ఈ రోజు దసరా పండుగ సందర్భంగా బాబా తుది ఇడిసిన రోజుని ఆయనకి మేమందరం క్యాండిల్స్ వెలిగించి ఆయన చెప్పుకుంటున్నాం. అందరం బాధాకరమే ఆయన తెలియజేస్తున్నాం మా బాధ. అనంతపూర్లోనే ద బెస్ట్ ఐరన్ షీట్ ఫ్యాక్టరీ మాది. ఆ ఫ్యాక్టరీకి కూడా మేము ఆ రోజు పూజ చేసుకున్నాము. ఆ ఫ్యాక్టరీ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ గా చెప్తాను నేను. మాకు బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ కూడా మేము ఆయుధ పూజ చేసుకున్నాము. వినాయకుడిని ఎలాగైతే చేస్తారో అమ్మవారిని కూడా అలాగే బాగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. హలో, అందరూ బాగున్నారా?
నేను మీ భావన. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఈ రోజైతే మేము టెంపుల్ కి వెళ్తున్నాం. అది ఏ టెంపుల్ అంటే కనకా పరమేశ్వరి అమ్మవారు. అలాగే ఆ అమ్మవారిని వాసవి మాత అని కూడా అంటారు. ఇక్కడ చూస్తే మనకి ఎంట్రన్స్ లోనే విష్ణుమూర్తి, రాముడు, అలాగే ఇంకా నరసింహస్వామి, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి. మేమైతే టెంపుల్ కి 8 కంతా వెళ్ళిపోయాము. కానీ అప్పటికే అక్కడే చాలా మంది రష్ గా ఉన్నారు. అలాగే మేము వాళ్ళని దొబ్బుకుంటా వెళ్ళేసి ముందుకు వెళ్ళేసి అమ్మవారిని వీడియో తీసుకుంటాం. నేనైతే ఇక్కడ వీడియో చూపిస్తా ఉన్నాను మీ అందరికి. నా శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక్కడైతే మనము వాసవి అమ్మవారు ఎలా జన్మించారు, ఆమె స్టోరీ ఏమి, ఆమెకి పిల్లలు ఎలా పుట్టారు అని చాలా ఫోటోల రూపంలో మనకి చూపిస్తా ఉన్నారు. అలాగే ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి పిల్లలు కూడా డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారు, వాళ్ళ పుత్రయోగం ఎలా అనేసి మనకు అందరికి క్లారిటీగా చూపించారు. మేము వెళ్ళింది అయితే ఫస్ట్ డేనే కాబట్టి ఆ రోజు కుంకుమతో అలంకరణ చేస్తారు అమ్మవారిని. అక్కడ వీడియో తీసుకురావడానికి అసలు స్కోపే లేదు. కానీ మేమే అక్కడ చాలాసేపు నిలబడి చాలాసేపు వెయిట్ చేసి వీడియో తీసుకున్నాం మీ అందరికి చూపించడానికి. ఇందాక చెప్పాను కదా మీకు పిల్లలు డాన్స్ రూపంలో అమ్మవారు ఎలా జన్మించారని చూపించేది ఇదే. అక్కడ అమ్మవారు 9 అవతారాల్లో ఉన్నారు. నేను మా చెల్లి అయితే ఈరోజు శారీ కట్టుకున్నాం. తను కట్టుకోననింది కానీ నేనే ఫోర్స్ గా కట్టించాను తనకి శారీ. ఫైనల్ గా మన దసరా వచ్చేసింది. మేమైతే ఇక్కడ పూలు అల్లుతా ఉన్నాము ఇంటికి కానీ మా షాప్స్ కానీ వేసుకోవడానికి. మా మరిది అయితే ఫ్లవర్ లో పురుగు వచ్చిందని చూపిస్తా ఉన్నాడు నాకు. మా హస్బెండ్ అసలు ఎప్పుడూ కష్టపడడు కానీ ఈ దసరా పండుగ రోజు మాత్రం పూలు గుర్తా మాకు హెల్ప్ చేస్తా ఉన్నాడు, నాకు మా అత్తమ్మకి. ఇదే మా ఫర్నిచర్ షాప్. మా హస్బెండ్ అయితే చాలా కష్టపడతా ఉన్నాడు. మార్నింగే 6కే లేచి వెళ్ళిపోయాడు క్లీన్ చేసుకోవడానికి. నేను చెప్పాను ముందే క్లీన్ చేసుకోమని, కానీ క్లీన్ చేసుకోకుండా పండుగ రోజు మాత్రమే క్లీన్ చేసుకున్నాడు. తర్వాత అయితే నేను మా అత్తమ్మ కలిసి టెంపుల్ కి వచ్చేసాం, సాయిబాబా టెంపుల్ కి. ఇక్కడ ఏం జరుగుతుందంటే దసరా పండుగ రోజు సాయిబాబా మరణించిన రోజు ఇక్కడ దసరా శుభాకాంక్షలు అని చెప్పుకుంటారు. అలాగే సాయిబాబా మరణించిన రోజు అని అందరూ బాధపడతా ఉంటారు. ఎంట్రన్స్ లోనే హనుమాన్ ఉన్నాడు. నాకు హనుమాన్ అంటే చాలా ఇష్టం, ఎలాగంటే నాకు అన్నలాగా. అలాగే ఇక్కడ మనకి నవగ్రహాలు ఉన్నాయి ప్రతి గుళ్ళో గానీ. ఇది కామన్, దీన్ని దుని అంటారు. ఇది అనేది నిప్పు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఫైనల్ గా మనం సాయిబాబా టెంపుల్ కి వచ్చేసాం. అందరూ గానీ డెకరేట్ చేస్తా ఉన్నారు. సాయిబాబా చనిపోయి 107 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి. మేమైతే 12 కంతా వెళ్ళిపోయాం ఆ టెంపుల్ కి. అలాగే 12 కి హారతి ఇస్తారు కదా ప్రతి గుళ్ళో సాయిబాబాకి, ఇక్కడ కూడా హారతి ఇచ్చేసారు. ఆడవాళ్ళందరూ కలిసి భజన చేస్తున్నారు. ఇక్కడైతే ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి గుడిలో మగవాళ్ళు పూజలు చేస్తారు, ప్రసాదాలు పంచుతారు, భజన చేస్తారు. కానీ ఈ గుడిలో మాత్రం ఆడవాళ్ళు పూజలు చేస్తారు, భజన చేస్తారు, ప్రసాదాలు పంచుతారు. శివ పార్వతులు, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు ఇక్కడ. ఈ గుడి ప్రత్యేకత గురించి అక్కడ వచ్చిన చైర్మన్ మాటలు అలాగే కొంతమంది భక్తుల మాటల్లో విందాం రండి. 2022లో దీన్ని పూర్తిగా రెనోవేట్ చేసి శివాలయము, సాయినాథ్ ఆలయము మరియు వెంకటేశ్వర స్వామి ఆలయం 3 ఒకే క్షేత్రం కిందికి రావాలని అని చెప్పేసి సంకల్పించి కమిటీలో నిర్ణయం తీసుకొని ఈ ఆలయం పునరుద్ధరణకు శ్రీకారం చుట్టాము. అందరికీ శుభోదయం. ఈరోజు బాబా పుణ్యతిథి 107వ పుణ్యతిథి జరుపుకోవటం అనేటువంటిది సంగమేష్ నగర్ షిరిడి సాయిబాబా ఆలయం నందు అనేక మంది భక్తాదుల మధ్య బాబా 107వ కార్యక్రమాన్ని జరుపుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. ఓం సాయిరామ్. అనంతపురంలో మేము 2000 సంవత్సరం నుంచి ఉంటూ ఇక్కడ 2000 సంవత్సరం చూసినాం. ఫస్ట్ 2000 సంవత్సరంలో చిన్న 10x20 ప్లేస్ లో ఒక చిన్న రేకుల షెడ్ మాదిరి చేసి బాబా విగ్రహం ఒకటే పెట్టేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ కు రోజుకు దినదినం డెవలప్మెంట్ కింద ఈ రోజు ఈ స్టేజ్కి వచ్చినామండి. దీనికి అందరికి కారణము మన నాయుడు సారు, మన చంద్రశేఖర్ సారు ముందు ఉండి నడిపించుకుంటూ తర్వాత భక్తాలు కమిటీ మెంబర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంటుంది మేడం. లేడీస్ వచ్చేసి ప్రతిరోజు ఉదయమే 5 o'clock వచ్చేసి బాబాకి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ ప్లస్ ఈశ్వరునికి కానీ వాటికి ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఉదయమే అన్ని కార్యక్రమాలు చేసి వాళ్ళ పార్ట్ ఎక్కువ ఉంది. తర్వాత పూజారి వచ్చాడు, పూజారి చేసుకుంటాడు మేడం. ఈ క్రెడిట్ నిజంగా చెప్పాలంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది మేడం. బాబా గుడి ఈ రోజు డెవలప్ అయిందంటే భక్తాదులు అందరూ కలిసి నిర్ణయించుకున్నారు మేడం. ఇంకా ఈ గుడికి, ఈ బాబా గుడికి మెయిన్ ధ్వజస్తంభాలు కావాలా,
తర్వాత గోపురాలు ఉండాల. ఆ గోపురాలకు ప్రయత్నం చేస్తున్నాం మేడం. త్వరలో అవి కూడా సమకూరుస్తాయని బాబా దయ వల్ల ఉన్నామా బాగా నడుస్తుంది. దసరా పండగ సందర్భంగా మా సంగమేశ్ నగర్ లో బాబా మందిరం మందున బాబా సమాధి చెందిన 107వ సంవత్సరము. అందుకనేసి ఈ రోజు మేము క్యాంటీన్లు వెలిగించి బాబాకు మనస్తాపనం అనేది తెలియపరచుకుంటున్నాము. మాకైతే ఇంకా ఆయన ఎన్నంటి ఉంటాడు, పిలిస్తే పలుకుతాడు ఆయన. మాకు ఎప్పుడు ఆయన అంటేనే మాకు ఇష్టము. బాధల్లో అయినా సంతోషంలో అయినా ఆయనకే ఫస్ట్ మేము చెప్పుకోగలుగుతాము. ఓం సాయి. ఆయన ఒక తండ్రి లాంటి వారన్నమాట. మనం ఏది కోరుకున్నా గానీ ఆయన నెరవేర్చే గుణం ఆయనది. కానీ మనము శ్రద్ధగా ఆయన కొలుచుకుంటే మాత్రం కంపల్సరీగా ఆయన కోరిక నెరవేరుస్తారు. ఆయనకు దగ్గరగా ఉన్న వాళ్ళని ఆయన కూడా దగ్గరగా తీసుకుంటారు. ప్లస్ ఈ రోజు దసరా రోజు ఆయన పరమబంధించినారు కాబట్టి 107 సంవత్సరాల దినంగా ఈ రోజు మనము గుడిలో వైభవంగా క్యాండిల్స్ వెలిగించుకుంటున్నాము. జై సాయిరా. నాకు 35 ఇయర్స్ బ్యాక్ నుంచి బాబా అంటే ఇష్టము. అప్పట్లో నేను బాబా గ్రంథాలన్నీ పారాయణాలన్నీ చదువుకున్నాను. ఈ రోజు దసరా పండుగ సందర్భంగా బాబా తుది ఇడిసిన రోజుని ఆయనకి మేమందరం క్యాండిల్స్ వెలిగించి ఆయన చెప్పుకుంటున్నాం. అందరం బాధాకరమే ఆయన తెలియజేస్తున్నాం మా బాధ. అనంతపూర్లోనే ద బెస్ట్ ఐరన్ షీట్ ఫ్యాక్టరీ మాది. ఆ ఫ్యాక్టరీకి కూడా మేము ఆ రోజు పూజ చేసుకున్నాము. ఆ ఫ్యాక్టరీ గురించి నెక్స్ట్ వీడియోలో ఫుల్ లెంత్ గా చెప్తాను నేను. మాకు బైక్స్ ఉన్నాయి, ఆ బైక్స్ కూడా మేము ఆయుధ పూజ చేసుకున్నాము. వినాయకుడిని ఎలాగైతే చేస్తారో అమ్మవారిని కూడా అలాగే బాగా నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తా ఉన్నారు. మీరైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి.